ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు రాష్ట్రాలలో బగళాముఖి అమ్మవారి ఆలయాలు చాలా అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఆలయం గురించే తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి దగ్గరలో గల చిందోలు గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరే బండ్లమ్మ బగళాముఖి ఆలయం. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయం ఇక్కడ అసలు ఎందుకు ఏర్పడింది? స్వయంభూగా ఇక్కడే అమ్మవారు ఎందుకు వెలిసారు? అదంతా ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. దశమహావిద్యలలో 8దో స్థానం కలిగినదే ఈ బగళాముఖి అమ్మవారు. అసలు దశమహావిద్యలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మనలో చాలా మందికి తెలుసు దక్షయజ్ఞం గురించి. ఈ దక్షుడి యొక్క యజ్ఞానికి మరియు దశమహావిద్యలకి సంబంధం ఉంది, చెప్తాను వినండి. మనలో అందరికీ తెలుసు కదా, పరమేశ్వరుడు దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవిని వివాహం చేసుకున్నారని. ఒకానొక సమయంలో దేవతలందరూ ఒక సభను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా వస్తారు. అదే సభలో పరమేశ్వరుడు కూడా ఉంటారు. ఈ దక్షుడు వచ్చిన రాకను గమనించక ఏదో ధ్యాసలో ఉంటారు పరమేశ్వరుడు. అయితే పరమేశ్వరుడికి ఏం ధ్యాస ఉంటుంది చెప్పండి? భక్తుల గురించి ఆలోచించటం తప్ప. దక్షుడికి కోపం వస్తుంది. ఇదిలా ఉంటే కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటారు. ఆ యజ్ఞానికి దేవతలందర్నీ పిలుస్తారు. కానీ యజ్ఞానికి మూలమైనటువంటి పరమేశ్వరుని మాత్రం పిలవరు. దక్షుడు పరమేశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటారు. అయితే దక్షుని కూతురు సతీదేవి కదా, తను యజ్ఞానికి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడు సతీదేవి పరమేశ్వరునితో, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, వెళ్ళనా అని అడుగుతుంది. అయితే పరమేశ్వరుడు మాత్రం, ఆ యజ్ఞం కేవలం నన్ను అవమానపరచడానికి నీ తండ్రి అయినటువంటి దక్షుడు చేస్తున్నాడు. మనకు పిలుపు లేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం భావ్యం కాదు. ఒకవేళ నువ్వు వెళితే ఆ దక్షుడి యొక్క శక్తి ముందు నీ శక్తులు తగ్గిపోయి అనేక రకాలైన ఇబ్బందులకు గురి అవుతావు. మార్గమధ్యలో కూడా అనేక శక్తుల ప్రభావం వల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని పరమేశ్వరుడు ఆ సతీదేవితో చెప్తారు. వెంటనే సతీదేవి, అమ్మవారి స్వరూపం కదా, నా శక్తిని మీరు శంకిస్తున్నారా పరమేశ్వరా అంటూ ఎంతో కోపంతో వికృతమైనటువంటి భయంకరమైనటువంటి 10 రకాల ఆకారాలను ధరించి ఆ ఆకారాలు కైలాసం చుట్టూ ఉండేలాగా చేస్తుంది. పరమేశ్వరుడు కైలాసం నుంచి బయటకు వెళ్ళాలన్నా ఎటువైపు చూసినా ఏదో ఒక భయంకరమైన ఆకారమే. ఇక పరమేశ్వరుడు తన భార్య అయిన సతీదేవి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ వెంటనే తన భార్య అయిన సతీదేవిని శాంతించమని అడుగుతారు. పరమేశ్వరుడు అడిగిన వెంటనే సతీదేవి శాంతించి ఆ రూపాలను తిరిగి ఉపసంహరించుకుంటుంది. సతీదేవి పరమేశ్వరుడికి తన శక్తి సామర్థ్యాలు చూపించటానికి కైలాసానికి అన్ని వైపులా ఏ 10 రూపాలనైతే ధరించిందో వాటినే దశమహావిద్యలు అనే పేరుతో పిలుస్తారు. అంటే అమ్మవారు సతీదేవి యొక్క భయంకరమైనటువంటి రూపాలను ధరించింది కదా, అందులో నుంచి వచ్చిన 8వ అవతారమే ఈ బగళాముఖి అమ్మవారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని బండ్లమ్మ బగళాముఖి ఆలయం అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం ఈ చందోలు గ్రామం చోళ మహారాజుల రాజ్యంలో ఉండేది. ఒకసారి రాజు చందోలు దగ్గర్లో ఒక శైవ క్షేత్రాన్ని నిర్మిద్దామని ఎడ్ల బండ్ల మీద కొండరాళ్లను తెప్పించారు. అలా ఆ బళ్ళన్నీ చందోలు పులిమేర చేరగానే ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా కదలలేదు. అప్పుడొక సాధువు ఆ సమీపంలో బగళాముఖి అమ్మవారి శక్తి నిక్షిప్తమై ఉన్నది అని, అందువల్లనే బండ్లు కదలటం లేదు అని చెప్పారు. ఆ అమ్మవారిని వెలికితీసి అక్కడ ఆలయాన్ని పునరుద్ధరించమని రాజుతో చెప్పారు సాధువు. అప్పుడు రాజు ఒక కండకంలో తవ్వి చూడగా అక్కడ నీరు బయటకు వచ్చింది.
ఇంకా లోతుగా తవ్వగా అందులో అమ్మవారి విగ్రహం, ఆ పక్కనే శిథిలమైన ఆలయం బయటపడ్డాయి. ఆ జలాశయమే ఒక బావిగా రాజు కట్టించారు. ఆ ఆలయాన్ని నిర్మించడానికి ఒక్కొక్క ఎడ్లబండి నుంచి ఒక్కొక్క బండరాయి తెప్పించారు. అప్పుడు ఆ ఎడ్ల బండ్లన్నీ ముందుకు కదిలాయి. అందుకనే ఇక్కడ అమ్మవారికి బండ్లమ్మ బగళాముఖి అని పేరు వచ్చింది. ఆ బావిని బండ్లమ్మ తీర్థక్షేత్రం లేదా బండ్లమ్మ బావిగా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే. కొంతకాలం ఈ బావి మరుగున పడిపోయింది. 2017 సంవత్సరంలో రెవెన్యూ వారు సర్వే చేసి 15 రోజులు శ్రమించి ఈ బావిని 13 అడుగుల లోతులో కనుగొన్నారు. ఈ బావి 45 అడుగుల చుట్టుకొలతతో 15 అడుగుల వెడల్పు, 28 అడుగుల లోతు కలిగి ఉంటుంది. ఈ బావిలోని నీటినే నిత్యం అమ్మవారి అభిషేకానికి ఉపయోగిస్తారు. ఈ అమ్మవారు కపాలమాలను ధరించి మకర కిరీటధారిణిగా అసుర వాహనంపై కొలువై ఉంటుంది. పాశం, స్తంభనాయుధం, అభయహస్తం, పానపాత్రలను ధరించి కపాల యజ్ఞోపవీతధారిణిగా అమ్మవారు ఉంటారు. సూర్యచంద్రులు ఇరువైపులా ఉండగా మూడవ నేత్రాన్ని కలిగి కుడి చెవికి నాగం కపాలం ధరించి ఎడమ చెవికి గుండ్రంగా ఉండే కర్ణాభరణాన్ని ధరించి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఈ చందోలు గ్రామంలో శ్రీ విద్యా ఉపాసకులు అయిన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఎన్నోసార్లు ఇక్కడ అమ్మవారి శక్తులను భక్తులకు ప్రత్యక్షంగా చూపించారు. అలాగే 2002 సంవత్సరంలో ఆలయ ముఖమండప నిర్మాణానికై గుంతలు తవ్వుతుండగా అమ్మవారి ప్రాచీన ఆభరణాలు బయటపడ్డాయి. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితంవిగా పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ నుంచి మరిన్ని పురాతనమైన దేవాలయాలు మరియు వాటి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.